అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే లాస్ట్ సెట్ పీజీఎల్ సెట్ల దరఖాస్తు గడువు 25కి పెంపు అని కూడా మనకు జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ లాస్ట్ సెట్ పీజీఎల్ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 25కు పెంచినట్లు పరీక్షల కన్వీనర్ తెలియజేస్తున్నారు. ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఈ గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అనేది జరిగింది. అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో వారి సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెల 25 వరకు టైం ఇచ్చినాడు, అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష 21న ఇచ్చినాడు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్ఆర్జేసీ పరిధిలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 21న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలియజేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి మొత్తం 73,527 మంది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా హాల్ టికెట్లు ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఈ సెట్కు 35,000 దరఖాస్తులను ఇచ్చినాడు. వివరాలు చూస్తే ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈ సెట్ 2024కు 35,038 దరఖాస్తులు అందాయని తెలియజేస్తున్నారు. ఈ నెల 22 వరకు 500, 29 వరకు 2,000, మే 5వ తేదీ వరకు 5,000 ఫైన్తో ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. మే 8వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2:30 to 5:30 వరకు రెండో సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 25, 26, 27 తేదీల్లో దరఖాస్తుల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఏపీ సెట్కు దరఖాస్తుల వెల్లువని ఇవ్వడం జరిగింది. సోమవారం నాటికి 3.46 లక్షల మంది దరఖాస్తులను ఇచ్చినాడు. అపరాధ రుసుముతో మే 12 వరకు గడువు. దీంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది అని ఇవ్వడం జరిగింది. 7 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 16 నుంచి 22 వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏపీ సెట్కు సంబంధించి సంవత్సరం దరఖాస్తుల గడువు ఎన్ని ఇచ్చారో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చినారు చూడండి. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ సెట్ 2024కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం వరకు 3,46,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగం వచ్చేసి 2,62,981 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 82,258 మంది ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు కలిపి మరో 1,085 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడు దరఖాస్తులు రాలేదని ఇచ్చినాడు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు దాదాపు 8,000కు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఇంజనీరింగ్లో సుమారు 24,000కు పైగా అధికంగా దరఖాస్తులు వచ్చాయి. 500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, 1000 ఫైన్తో మే 5 వరకు, 5,000తో 10 వరకు, 10,000తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇచ్చినాడు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగవచ్చు అని చెబుతున్నారు. దరఖాస్తుల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మే 4 నుంచి 6 వరకు గ్రీవెన్స్ను నిర్వహించనున్నారని ఇవ్వడం జరిగింది. ఇంకా మే 16 నుంచి ఈ ఏపీ సెట్ అని ఇచ్చినాడు. ఏపీ సెట్ను మే 16 నుంచి నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మే 16, 17 తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగంలో మే 18 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నారు. సంబంధిత తేదీల్లో రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్లను మే 7 నాటికి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.